ఈరోజు సీఎం రాకతో మాత్రం నగరం అంతటా కూడా సందడి వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. అటు ట్రాఫిక్ బందోబస్తు కావచ్చు, అటు ఫ్లెక్సీల ఏర్పాట్లు కావచ్చు, అటు కాలేజీ కళాక్షేత్రం ఈరోజు ప్రారంభించనున్నారు సీఎం. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకి రాబోతున్నారు. ముందుగా అయితే కుడా గ్రౌండ్లో అయితే సీఎం అక్కడి నుంచి అక్కడ దిగిన తర్వాత అక్కడి నుంచి కాలేజీ కళాక్షేత్రం ప్రారంభించనున్నారు. అందులో భాగంగానే అక్కడి నుంచి 3 గంటల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఇక్కడ సభ ప్రాంగణం విజయోత్సవ సభ ఇక్కడ నిర్వహించనున్నారు. సభలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇటు పెద్ద ఎత్తున కూడా ఈ సీఎం రాకతో పెద్ద ఎత్తున కూడా ఈ సభలో పాల్గొనడం జరిగింది. అటు భారీ ఏర్పాట్లను చేయడం జరిగింది. పోలీస్ బందోబస్తు కావచ్చు, ఎక్కడికక్కడ అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మహిళలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. అటు స్టాల్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇటు మహిళలకి అనుకూలంగా ఉండేటట్టు మహిళల కోసం. అంతేకాకుండా ఈరోజు ఇందిరాగాంధీ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రజా విజయోత్సవ సభ అయితే నిర్వహించడం అయితే ఇక్కడ ముఖ్యంగా జరుగుతుందని చెప్తున్నారు. అటు మంత్రులు కావచ్చు, ఇటు ఎమ్మెల్యేలు కూడా కావచ్చు, ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా అటు ప్రతిపక్ష నాయకులు అయితే విమర్శలు కురిపిస్తున్నారని స్థానిక మంత్రులు మరియు ఎమ్మెల్యేలు కూడా చెప్పడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఎక్కడికక్కడ భద్రత అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులు కూడా పెద్ద ఎత్తున అటు ట్రాఫిక్ సిబ్బంది కావచ్చు, ఇటు ప్రతి ఒక్కటి కూడా అటు వాష్రూమ్స్ కూడా ఇక్కడ మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఏర్పాట్లు అయితే ఇక్కడ చేయడం అయితే జరిగింది. ఇక్కడ సీఎం రాకతో ఇక్కడ 30 కోట్ల చెక్కుల పంపిణీ అయితే ఈరోజు చేయబోతున్నారు. అంతేకాకుండా అటు ఎయిర్పోర్ట్ని కూడా ప్రారంభించనున్నారు. అటు కాలేజీ కళాక్షేత్రం కూడా ప్రారంభించనున్నారు. ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల సీఎం ఈరోజు సభ అయితే నిర్వహించబోతున్నారని ఇక్కడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు అయితే చెప్పడం జరుగుతుంది. ఈరోజు వరంగల్లో సీఎం రాకతో వరంగల్ అంతటా కూడా సందడి నెలకొందని చెప్పొచ్చు. సో ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ప్రజా విజయోత్సవ సభ అనేది నిర్వహించడం జరిగింది. సో ఇందులో పాల్గొనడానికి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రజా సభలో పాల్గొనబోతున్నారు. అందులో భాగంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చే పరిస్థితి కనిపిస్తున్నది. సో ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడడం. సార్ నమస్తే. సార్, ముఖ్యమంత్రి రావడానికి గల కారణాలు ఏంటి, అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి? జిల్లాని అభివృద్ధి చేస్తున్నాం. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్ జిల్లాని ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం మేము చేసుకున్న ఇదిగా భావిస్తూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఎంతమంది మహిళలు పాల్గొన్నారు? 1,00,000కు పైగా పాల్గొంటారు. ఇంకా ఏం అభివృద్ధి కార్యక్రమాలు అంటే కాలేజీ కళాక్షేత్రమే కాకుండా ఇంకేమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయనున్నారా? చాలా ఉన్నాయమ్మా. ఇప్పుడు 16 ఐటమ్స్ ఉన్నాయి. అలా ఎయిర్పోర్టు 205, టెక్స్టైల్ పార్కు, రింగ్ రోడ్డు, మాస్టర్ ప్లాను, కాలేజీ కళాక్షేత్రం, నైమ్నార్ బ్రిడ్జ్, ఇట్లా పాలిటెక్నిక్ ఉన్నది 28 కోట్లు, 32 కోట్లు పాలిటెక్నిక్ 28 కోట్లు, కార్పొరేషన్ బిల్డింగ్ 32,500 కోట్లు. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి చేసుకునే ఇవాళ ఈ సమావేశం విజయోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. దాన్ని జీర్ణించుకోలేక మొత్తుకొని ఏదో మాట్లాడుతున్నారు, వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో మరి విన్నారు కదా, అటు కాలేజీ కళాక్షేత్రం కావచ్చు, ఇటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం ఈరోజు రేవంత్ రెడ్డి పాల్గొననున్నారని చెప్తున్నారు ఎమ్మెల్యే గారు. మరి అంతేకాకుండా అటు క్యాంటీన్స్ కావచ్చు, అటు స్టాల్స్ కావచ్చు, ఇవన్నీ అటు పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రారంభం చేయనున్నారు. మరి ప్రతిపక్షాలు కూడా మండిపడుతున్నాయి ఈ అభివృద్ధిని చూసి అని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు అయితే చెప్పడం జరుగుతుంది.